హలో 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 ఈ హృదయపూర్వక పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల అర్థమైపోయింది. తిరుమల అంటే ఇంక అందరికీ ఏ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ ఉండబోతుంది అనేసి కూడా పరకామణి ఇష్యూ మీద మాట్లాడాల్సిన అవసరం మళ్ళీ ఒకసారి వచ్చింది. ఇప్పుడు తిరుమల మీద ఎంత తక్కువ మాట్లాడదామని ప్రయత్నించినా ఏదో ఒక వివాదం వైసీపీ వాళ్ళకి కావాలని తీసుకొచ్చి మాట్లాడే విధంగా వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి 2023లో కరుణాకర్ రెడ్డి హయాంలో ఆయన కొంత వందల మందిని ఉద్యోగంలో చేర్చాడు. లక్ష్మీ శ్రీనివాస కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకో కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కొన్ని వందల మందిని ఆయన 2 లక్షలు 3 లక్షలు లేదా వాళ్ళ అనుచరులు డబ్బులు తీసుకునో ఏదో విధంగా ఆయన ఉద్యోగంలో చేర్చారు. దాంట్లో కొంతమంది దొంగలుగా మారారు. దొంగలుగా మారారా లేదా దొంగలనే తీసుకొచ్చి చేర్చారా తెలీదు. దొంగలుగా మారారా దొంగలు తీసుకొచ్చి చేర్చారా మనం విచారణ చేసుకోవాలి. 2023లో పెంచలయ్య అని ఒక దొంగని చేర్చాడు. ఆయన 2025లో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర కొంచెం బంగారు 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొరికింది. విషయం అందరూ తెలుసు. అది అప్పుడు వచ్చిన పేపర్లో పత్రికలు అవన్నీ మనం చూసుంటాం. ఈనాడు, జ్యోతి, సాక్షిలో అందరూ రాశారు. సాక్షి ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది. కిషోర్ ఎక్కడ కూర్చో. ఓకే ఓకే. చేతివాటం చేసిన పరకామణి ఉద్యోగిని 11వ తేదీ అతను పట్టుకుంటే జనవరి అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసినారు. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ రిమాండ్ కూడా చేసినారు. రిమాండ్ అంటే జైలు. రిమాండ్ అంటే చెట్టు కింద పంచాయతీ కాదు, జైలుకు కూడా పంపించారు. అతను జైల్లో 30 రోజులు 35 రోజులు ఉన్న తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు. ఇది అందరికీ తెలుసు. నిన్న మా బీజేపీ నేత, మా కూటమిలో ఉన్న బీజేపీ నేత చెప్పినాడు, ఒక ఆయన జైలు వచ్చాడనేసి. నాకు నవ్వు వచ్చింది. ఏం చేయాలి జైలు అంటే మళ్ళీ ఆ కేసు తీసుకొచ్చాడు. మళ్ళీ నిన్న పెద్ద పెద్ద ఆర్టికల్తో వాళ్ళ పేపర్లో రాయించి, పెద్ద పెద్ద ఆర్టికల్ రాయించి, పెద్ద పెద్ద వార్త ఫోటోలు పెట్టి పరకామణిలో దొంగనిట ఆల్రెడీ పట్టుకున్నారు కదా, రిమాండ్కి వెళ్ళాడు. మళ్ళీ దొంగ నుంచి వస్తాడు అంటే మేము పట్టుకున్నాం, మా హయాంలో పట్టుకున్నాం, దొంగను మీరు చేర్చారు, దొంగతనం మీరు చేయించారో లేదో మీకే తెలుసు, మేము పట్టుకున్నాం, మేము రిమాండ్కి పంపించాం, అతని దగ్గర రావాల్సింది వసూలు చేసాం, కోర్టులో సబ్మిట్ చేసాం. మీరు రవికుమార్ ఏం చేశారు? మీ హయాంలో పట్టుకున్నారు, కనీసం కానిస్టేబుల్ అయినా పోయారు వాళ్ళ ఇంటికే. కానిస్టేబుల్ హోమ్ గార్డెన్ పంపించారు వాళ్ళ ఇంటికే లేదు. ఆయన ఏం చేశారు? మీరు తీసుకెళ్ళి ఏ కారులో ఎక్కించుకోమినారు, ఎక్కడెక్కడ తిప్పినారు, ఎంత వసూలు చేసుకున్నారు, ఒక మంచి గెస్ట్ హౌస్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుని వాటాలు వేసుకొని పంచుకొని మళ్ళీ ఆయన దాత, శ్రీ వెంకటేశ్వర స్వామి దాత అని చెప్పి బిరుదు ఇచ్చారండి మీరు. ఇది అందరూ తెలుసు. ఇది భక్తులు తెలుసుకోవచ్చు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే దొరికిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాం, మేము చట్ట ప్రకారం జైలుకి పంపాం. మీలాగా చెట్ల కింద పంచాయతీ చేయలేము మేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ భజన బృందాన్ని కోరుతున్నాను. ఇది ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం. దీన్ని మళ్ళీ మీరు పెద్ద పెద్ద ఆర్టికల్తో పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని పెద్ద పెద్ద తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు చేర్చింది కూడా, వీళ్ళతో పాటు ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి టీటీడీ విజిలెన్స్ వాళ్ళు. 2023లో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయ్యాక కొన్ని వందలాది మంది ఉద్యోగాలు పెట్టాడు ప్రైవేట్ ఉద్యోగంలో. వాళ్ళందరూ కూడా కొంతమంది దాంట్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా కొంతమంది
ఈరోజు కరుణాకర్ రెడ్డికి అని చెప్తున్నా, నాకు ఇంకా నా మనుషులు ఉన్నారు టీడీడీలో, నాకు ఇప్పుడున్న చైర్మన్ ఇప్పుడున్న ఈఓల కన్నా నేను ఇమ్మీడియట్లీగా సెకండ్ల మీద పేపర్లు బయట తెప్పిస్తాను, జీవోలు బయట తెప్పిస్తాను అంటున్నాడంటే అర్థం చేసుకోండి. ఆయన వాళ్ళ మనుషుల్ని అప్పుడు పెట్టి వాళ్ళందరినీ కొంతమంది ఉద్యోగంలో నిఘాగా పెట్టి, ఠాగూర్ సినిమా చూసాక మన చిరంజీవి గారిది తెలుసు కదా అందరికీ, ఈయన ఠాగూర్ అయ్యాడు. ఆయన టీం వర్క్ చేశాడు, అందరూ ఒక చోట పెట్టాడు. టీటీడీలో ఒకరిని లడ్డూలో, ఒకరిని పరకామణిలో, ఒకరిని చెప్పులు కాడ, ఒకరిని అల్లిపిరి టోకం కాడ, అన్ని చోట్ల పెట్టి టీం వర్క్, భూమన టీం వర్క్, ఠాగూర్ సినిమా లాగా నాకు అదే గుర్తొచ్చింది. అలా ఆయన పెట్టి వాళ్ళందరూ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడంట, చేసి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శిస్తాడు. ఆ గ్యాదర్ చేసేటప్పుడు అది అయిందా సెటిల్ అయిందా లేదా చూసుకోవాలి కదా సార్, చూసుకొని మాట్లాడాలి. సెటిల్ అయిపోయిందని తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. మొన్న ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ట్యాంకర్ బోల్తా పడింది, కడప జిల్లాలన్నాడు. మాకు అనుమానం కూడా వేసింది, పూణే నుంచి వచ్చే ట్యాంకర్ కడప జిల్లాలో ఎందుకు పడిపోయింది, మీ ఊరు మీ జిల్లానే కదా అది, అనుమానాలు వ్యక్తమవుతాయి. మీరేం తోసేశారా, మీరేమైనా టైర్ల పంచర్ కింద పెట్టారా, అన్నీ మాట్లాడాల్సి వస్తుంది. మీరు అన్నీ మాట్లాడితే కడప జిల్లా ట్యాంకర్ పడిపోవడం యాక్సిడెంటు, దాన్ని మేము యాక్సిడెంట్గా మేము పొందే భావిస్తున్నాం. మీరు దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు. కొండపైన నెయ్యే లేదన్నారు. నెయ్యి లేకుండా 5 రోజులు మీరు ప్రెస్ మీట్ పెట్టి 5 రోజులుగా రోజుకి 2-3 లక్షల లడ్లు లట్టిస్తున్నాము, కల్తీ నెయ్యి తెప్పించాం మేమేమైనా, నెయ్యి లాంటిది మీరు వాడినారే, నెయ్యి లాంటి నెయ్యి ఏమి తెప్పించి వాడామని లేదు కదా. నెయ్యితోనే ఉంది నిల్వ, ఎంత కావాలో నెయ్యి అంత నెయ్యి టీటీడీలో ఉంది. మాకు 3-4 కంపెనీలతో మాకు టైఅప్ ఉంది. ఒకటి మిస్ అయిన ఆ రోజు ఇమీడియట్గా నెయ్యి తెచ్చుకున్నాం, సప్లై చేసాం. దానికి ఆయన బాధ ఏందో, అయ్యో నెయ్యి లేదు తిరుమలలో, నిర్మలలో నెయ్యి లేదు, వెంకటేశ్వర స్వామికి ప్రసాదం సాయంత్రం ప్రసాదం పెట్టరేమో అని భ్రమలో మాట్లాడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అలాగే ఇంక ఆయన ఉన్నాడు, అతన్ని చాలాసార్లు చెప్పాను నేను, అతన్ని ఒరే అనాలా ఒసే అనాలి తెలియట్లని చెప్పా. అర్థమేంటి నీ పాటికి ఎవరనేసి, నాగార్జుని ఎదవా, నాగార్జుని కాదైనా నాగార్జుని. ఎందుకంటే ఆయన చెప్పాల, నేను ఆధార్ కార్డు పంపిరా బాబు అని చెప్పి నా లైన్ అడిగి, ఆధార్ కార్డు ఇరా నువ్వు ఒరేనా వస్తే నాకు కనుక్కోవాలరా అన్న. వాడు ఆధార్ కార్డు పంపలా. ఇంకా మేము ఫిక్స్ అయిపోయినాం అతను ఏదో తేడా అనేసి. అతను మాట్లాడుతూ హెచ్డిబిపిలో హిందూ పరిషత్ ధర్మ పరిషత్లో కళ్యాణి గారిని ఎలా వేసుకుంటారు మీరు అని చెప్పి కామెంట్ చేశాడు నిన్న మొన్న. మేము అదే అడుగుతున్నాము, ఇదే ఎస్యూబీసీలో శ్రీనివాసరెడ్డిని, స్వప్నాని, మంగళి సింగరు, జగన్కి బాగా ఇష్టమంటే ఆయన పాటలు అంటే, ఆమెని తెచ్చి వేసుకొని లక్షల జీతాలు ఇవ్వాలా నువ్వు? ఎస్యూబీసీలో డ్యాన్స్లు వేసారా? లేదు కదా. జీతాలు ఎందుకు ఇచ్చారు మీరు? భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు సొంత అన్న, శ్వేతాలో ఆయన డైరెక్టర్గా వేసి ఆయన జీతం ఇచ్చారు. ఇవన్నీ టీటీడీ డబ్బులే కదా. మీరు కళ్యాణి గారిని ఎందుకు నియమించినారని చెప్పి మా నాగార్జుని అడుగుతోంది. నాగార్జుని అడుగుతా ఉంటే దాన్ని మీరు ఏ విధంగా హెచ్డిపిలో తీసుకుంటారంటారు. మేము చెప్తున్నాం కదా, మీరు ఉదారుగా జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ తీసుకొచ్చి, సినిమా అభిమానులు తీసుకొచ్చి మీరు పైన కొండపైన పెట్టి వాళ్ళకి మీరు జీతాలు ఇచ్చినప్పుడు లేదా? ఇవన్నీ కూడా అలా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే, వీళ్ళు పని చేయరు, పని చేసుకొనిరు, ఏదో నానా కష్టపడో ఎవరు కాల వేలో పట్టుకొని గూగుల్ డేటా తీసుకొచ్చాం మనం వైజాగ్కి. గూగుల్ డేటా భూముల డేటా సేకరిస్తారని చెప్పి తిరుపతి ఎంపీ లక్కీ డిప్ ఎంపీ పిటిషన్ చేశాడంట, గూగుల్కి డేటాకి ఎలా స్థలం ఇస్తారని. సరే మీరెవరు నిండి స్థలం మీ ఆస్తులుంటే, ప్రజలను అడగం, మీరెవరు నిండి మీ ఆస్తులుంటే. ఇంత దారుణం అండి. మీ ప్రభుత్వంలో అభివృద్ధి చేయనీరు, మేము అభివృద్ధి చేస్తామంటే కోర్టులో పిటిషన్లు వేస్తారు, కోర్టు ముట్టక్కాయలు వేయించుకుంటారు. మళ్ళా వేయించుకున్నారు కదా ముట్టక్కాయలు. ల్యాండ్ పుల్లింగ్ జరిగితేనే కదా ఒక అంత పెద్ద కంపెనీ, గూగుల్ లాంటి కంపెనీ మన ఏపీకి వచ్చింది, వైజాగ్లోకి వచ్చింది. మనం గర్వకారంగా చెప్పుకోవాల్సి పోయి ఎలా ఇస్తారు ల్యాండ్లు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశాను నిన్న. అది కూడా ముట్టక్కాయలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు మాట్లాడుతూ పోతే ప్రతిరోజు ఒక అలిగేషను. మొన్న కరుణాకర్ రెడ్డి గారు దర్శనానికి పోయారు. ఆయన ఓకే, ఆయన వితౌట్ వెయిటింగ్ ఉంటుంది దానికి ప్రోటోకాల్. ఆయన టీటీడీ చైర్మన్గా పోయాడు. ఆయన అనుచరులు కూడా వితౌట్ వెయిటింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. మీరు ఇన్ని మాట్లాడేటప్పుడు మీరు చూసుకోవాలి. ఎవరైనా మనం మాకైతే చైర్మన్, నేను వితౌట్ వెయిటింగ్ పోవచ్చు, నా అనుచరులు కూడా తీసుకొని పోతే మళ్ళీ రేపు కూటమి పెద్దలు, కూటమి నాయకులు చూస్తే అడుగుతారు. ఇవన్నీ కూడా ఉందన్న. ఒకటే టీటీడీ మీద మాట్లాడేటప్పుడు, ఆరోపణలు చేసేటప్పుడు భూమన
అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్ ఇస్తాడు. ఒక మాజీ ముఖ్యమంత్రికి విషయం తెలియకుండా మా పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఆశాస్పదం అండి. అయిపోయిందండి కేసు ఇది. పట్టుకొని రిమాండ్ చేసిన వాళ్ళు పట్టుకొని కొత్తగా పట్టుకున్నట్టు మళ్ళీ దాని మీద మాట్లాడడము ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. నిత్యం టీటీడీ మీద మాట్లాడడమే, నిత్యము హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం తప్ప వేరేది ఏమి చేయట్లే వీళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద దయచేసి మాట్లాడడం తగ్గిస్తే మంచిదని చెప్పి కూడా భూమన కుటుంబాన్ని కోరుకుంటాం, భూమన భజనగాలను కోరుకుంటున్నాను. మీరు మాట్లాడే కొద్దీ మేము ఏదో విషయం తీసుకుని పెట్టాలి. మీరు చేసిన ఘనకార్యాలు 2023లో మొత్తం మీ సైన్యాన్ని చేర్చుకునేనారు. ఇప్పుడు అది ఎదకడానికి సైన్యం సరిపోతుంది మాకు. ఎవరు భూమన మనుషులు ఆఫీస్లో ఉన్నారనేసి ఇంకా ప్రకాశ్ రాజుని తీసుకురావాలి మేము. ఇంకా ఠాగూర్ సినిమా లాగా తీసుకొచ్చి పట్టాలి ఎవరినో ఒక నిఘా పెట్టి ఆయన సైన్యం ఏడందో. అన్నీ ఎందుకు? టీటీడీ మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అయిపోయిందని మళ్ళీ రాజకీయంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మాజీ చైర్మన్ గారికి వాళ్ళ అనుచరులు భజనగాలకు కూడా తెలియజేస్తున్నా. నిన్న టీటీడీ చైర్మన్ గారు కనిపించడం లేదని బ్యానర్ వేశారట వాళ్ళు. చూసా, కొంచెం గౌరవం ఇవ్వాలిగా టీటీడీ చైర్మన్ కన్నా. సరే ఒకటి ఓకే, నేను మాట చెప్తాను. కనిపించట్లేదు అంటే ఎలా? రోజు పొద్దున్న నిద్రలేసి కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్లో కనిపించాలా? లేకపోతే ఇంటికి వచ్చి లేపి గుడ్ మార్నింగ్ చెప్పాలా? లేదంటే ఆయన ఫ్లైట్ దిగి వెళ్ళేటప్పుడంతా వీళ్ళకి చెప్పాలా? ఆయనకి వేరే వ్యాపారం. ఆయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీలో బోర్డు మీటింగ్ అప్పుడు, టీటీడీలో ఏమైనా సేవలు ఉన్నప్పుడు చైర్మన్ అక్కడికి రావడం ఆనవాయితీ. మామూలుగా చైర్మన్ అలా ఉంటారు. ఈయనలాగా పైన తండ్రి కింద కొడుకు వ్యాపారం పెట్టుకొని టికెట్లు, పైన బ్రేకు, కింద సుపదాలు, అది కాదు కదా. టీటీడీ చైర్మన్ హుందాతనం కాపాడుతుంది. చైర్మన్ అంటే హుందాతనం కాపాడాలి. ఆ హుందాతనంగా ఉన్నాడు చైర్మన్ బీఆర్ నాయుడు గారు. మీరు ఎలా ఉన్నారు చైర్మన్ తెలియ మాకు. పైన అనుచరులు, కింద అనుచరులు, ఎప్పుడు నిత్యం మంచి మంచి వ్యాపారాలు, పైన వ్యాపారం, కింద వ్యాపారం, టెండర్లో 10% కమిషను, ఇవి చేస్తారు. ఇవి ఆయన చేయలేదు కాబట్టి ఆయన కనిపించట్లా మీకు. ఆయన చేస్తే మీకు కనిపించినట్టు. లేదా చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, ఫ్లైట్ దిగినాక చెప్తాం సార్కి రిక్వెస్ట్ చేస్తాం సార్, ఎయిర్పోర్ట్ నుంచి అట్ట వస్తూ సట్ట కర్ణాకి ఇంటికి వేసాను బయట చెప్పి వెళ్ళిపోండి సార్ అని చెప్తాను. గుడ్ మార్నింగ్ చెప్పాలి. కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లా? హాస్యాస్పదంగా ఉంది. ఏదో ఒకటి చేయాలంతే, ఏదో ఒకటి చేయాలి, వైరల్ అవ్వాలనేసి. బట్టలు తీసి మట్టేసుకుని తిరగండి, వైరల్ అవుతారు, బాగా జనాలు చూస్తారు. ఇంకా అది చెప్తున్నాను కదా, కరెక్ట్ కాదు. ఏమైనా మాట్లాడడం, ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడడం, విమర్శలు చేయడం అసలు హాస్యాస్పదం. ఆయన ఎందుకు కనిపించాలండి వీళ్ళకి? ఆయన పని ఆయన చేసుకోబోతాడు. ఎవరైనా కనిపిస్తారా? మీరైతే టికెట్లు అమ్ముకుంటారు కాబట్టి కనిపించారు. వస్తారు ఇంకా కాసేపట్లో, మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ వస్తారు. ఇప్పుడు చెప్తారు కిరణ్ రాయలు టికెట్లు అమ్మినా అంటారు. నేను అమ్మినట్టు నాకు ఎవరు ఇచ్చినారో వాళ్ళని అడగండి. ఇంకా వాళ్ళే ఇచ్చి ఉండొచ్చేమో కనుక్కోండి. ఇంకా నా మీద మాట్లాడతారు ఖచ్చితంగా. కాసేపట్లో వస్తారు కదా. ఎలా ఉందంటే వీళ్ళ ప్రయత్నం మనం అడిగితే, ఒక ఆయన ఉంది తిరుపతిలో, మా పెద్దమ్మ వయసు ఉంటుంది ఆమెకి, మా అమ్మ వయసు ఉంటుంది. ఆమెను మాట్లాడకూడదు నేను, నిజంగా మా అమ్మ వయసు ఆమెకి. ఆమె నేనేమి విమర్శిస్తా? పాపం ఆమెకు తెలియదు, ఏవేవో మాట్లాడుతుంది ప్రెస్ క్లబ్లో వచ్చి. ఇదే ఇప్పుడు నేను కరుణాకర్ రెడ్డి అడిగినా, ఆయన వాళ్ళ కొడుకన్నా మాట్లాడితే ఓకే. సో ఇంకా ఆయన భజనలో 2-3 వాళ్ళు మాట్లాడితే ఓకే. కానీ ఆడాళ్ళు పంపించి మా అమ్మ వయసును ఆమెను పిలిపించిన అబ్బాయికి నన్ను తిట్టిస్తే నాకేది అర్థం కాదు. ఎందుకు తిట్టిస్తారు? నేను తిట్టగలను కానీ ఆమె తిట్టలేను. ఆమె చూస్తే నిజంగా మా పెద్దమ్మ ఒక ఆమె ఆమెలాగా ఉంటుంది. ఆమెకి ఇప్పుడు ఈ మధ్య పెరాల్సిస్ వచ్చి పడిపోయింది. ఆమె ఇదేమో నోరేసుకుంది తిట్టి. ఆమె చూస్తే గుర్తొస్తుంది నాకు, ఏం గాడి వచ్చేస్తుందేమో అనేసి. మొన్న చెప్పు చూపించింది. చెప్పులను మార్చమా, కొత్తది కొనుక్కోమా, డబ్బులు లేకపోతే చెప్పు తీయిస్తా, ఓ 5-6 వేలలో మంచి చెప్పులు కొనిస్తా, చూపించి మంచిది వాడు. చీపుగా 200-300 చూపించద్దు, పరువు పోతుంది. వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అట. మళ్ళీ మంచి చెప్పులు కాదు చెప్పు, మా సుభాషినికి 4-5 ఉండా, ఏదో ఒకటి ఇస్తాను వాడుకో. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జగన్ సంతోషపడినట్టు ఒక విషయానికి అనుకుంటా. ఎందుకంటే నేను జగన్ అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు 11 మంది ఉంటే, మీరు అంత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము భయపడ్డామని చెప్పు నేను చెప్పారు కదా, ఆ 11 మంది అసెంబ్లీకి రండి. మీరెందుకు భయపడుతున్నారు? మేము మిమ్మల్ని చూసి భయపడి ఉంటే మీరు 11 అసెంబ్లీకి రావచ్చు కదా, నేరుగా రాండి ధైర్యం ఉంటే. ఎవరు భయపడ్డారో ఎవరు భయపెట్టారో ప్రపంచానికే తెలుసు. చెప్పి ఓడించాం మేము, చెప్పి పాతాళంకి దొక్కినాం జగన్ని. మేము ఎందుకు భయపడతాం సార్? పోనీ సంతోషపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో. రండి 11 మంది అసెంబ్లీకి రండి. ఇప్పుడు 11 మంది తోపులు అంటారు రండి, ఈ 11 మంది రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. ఇంకేమన్నా
అన్న మేము అధికారంలో ఉన్నామన్నా, వాళ్ళు బ్యానర్లు పెట్టారని చెప్పి మేము బ్యానర్లు పెట్టలేం కదా ఊరంతా. అని అడ్డుకోవడం అంటే ఒకటన్నా, చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం వల్లగా. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏమైందంటే, నేను సుభాష్ను ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ డోర్ బయట పోలీసులు ఉంటారు, మీకు తెలుసు. ఇదే సందర్భంలో ప్రెస్ క్లబ్లో ఇదే కిరణ్ రాయల్ని అర్ధరాత్రుల్లో తీసుకెళ్ళిపోయిన రోజులోనే మిట్ట మధ్యన తీసుకెళ్ళిపోయిన ఇదే సుభాష్ని డోర్ తాగకముందు పోలీసులు లోపలికి అలాంటి చేశారు కాబట్టే కదా ప్రజలు వాళ్ళని గుడ్డలో ఓడ తీసి కూర్చోబెట్టారు 11 సీట్లకి. అది చేసే కదా, మేము అలా చేయలేమనేసే. నిన్న బిఆర్ నాయుడు గురించి సార్ గురించి బ్యానర్ వేసినారు. తిరుపతి ప్రజలు తెలుసు ఆయనకి ఏం పని. తిరుమలలో ఆయన ఏదో కోయిలవారి తిరుమంజనమో లేదా సేవలో ఏదో బోర్డు మీటింగ్ ఉంటే వస్తారు, కానీ రోజు వ్యాపారం చేసుకో సంవత్సరం ఏముంది, పైన సంవత్సరం ఏముంది అడుగుతున్నా. అదే కదన్నా వాళ్ళకి మాకున్న స్పెషల్. వాళ్ళ అరాచకము, మేము అమాయకత్వము. వాళ్ళ అరాచకము, మాది అమాయకత్వం. దాని మించి నేను చెప్పలేను. ఇంకా ఆ ప్రజలకి అర్థమవుతుంది ఇంకా ఎందుకు ఇలా ఉందో. థ్యాంక్ యూ అన్న, జై హింద్, ధన్యవాదాలు. ఇంకా మా స్టేట్ సెక్రటరీ గారు కరుణాకర్ రెడ్డి గారి అందరికీ ముందుగా నమస్కారం. కరుణాకర్ రెడ్డి గారి గురించి 2 మాటలు మాట్లాడతాను. కరుణాకర్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, మొగుడిని కొట్టి మొత్తుకోవడం అంటే అందరికీ తెలిసిన విషయమే. పాపం ఆయన ఏదైతే వాళ్ళ కుడితిలో వాళ్ళే పడిపోయినట్టు, ఆ బల్లి పడిపోయినట్టు ఆయన చేసుకున్న పాపం ఆయనకే చుట్టుకున్నట్టు, ఈ తీసుకొచ్చిన వ్యక్తి, ఈ అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎవరు తీసుకొచ్చారో, ఎవరు పక్కన ఫోటోలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. మొన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని రిమాండ్కు పంపించారు, శిక్ష అనుభవించడానికి కోర్టుకు వెళ్ళింది. ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే చేయాలనో, బిఆర్ నాయుడు గారు ఏదైతే చేయాలనో ఆయన చేశారు. మీరు గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు మీరు ఏం చేశారు? దొంగలకి, డుబాకోర్లందరికీ కొండ మీద ఉద్యోగాలు ఇప్పించారు, తట్టలు ఇప్పించారు, షాపులు ఇప్పించుకున్నారు. ఇవన్నీ ట్రేస్ అవుట్ చేయడానికి ఇందాక అన్నట్టు మీరు ఒక ఠాగూర్ అని అంత మంచి పేరు మీకు అవసరం లేదు నాకు తెలిసి. దొంగలకి గజ దొంగ మీరు. యాక్చువల్గా కొండ మీద దోచుకుంది మీరు. మాట వస్తే బయటకు వచ్చి ఎన్ని ప్రజా సమస్యలు ఉంటే కరుణాకర్ రెడ్డి గారు వాటి మీద మాట్లాడకుండా మీరు బిఆర్ నాయుడు గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. నాకైతే అర్థమైంది ఏంటంటే, ఆయనకి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైనా వైసీపీలో మాట్లాడారంటే మీరొక్కళ్ళే. అదే పనిగా కూర్చొని, అదే పనిగా ఏఐ వీడియోలు క్రియేట్ చేయించి ఇంకా ఆయన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని ఆయన వల్ల మీరు ఫ్యూచర్లో ఏమైపోతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ పాపం ఆయన మాత్రం ఆయన పని చేసుకుంటున్నారు. ఎవరైనా అంతే. ఇందాక సార్ అడిగినట్టు మీరు అక్కడ ఫ్లెక్సీ పెడితే మాకు అవసరం లేదండి, మాకు అవసరం లేదు. అందుకే గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన తప్పిదాలు మేము చేయకూడదనే మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఇంకా మురిగే కుక్కలు ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే మేము అసలు మా గమ్యాన్ని మేము చేరలేము. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మా స్పోక్స్ పర్సన్ హేమకుమార్ గారు మాట్లాడతారు.